హైదరాబాద్ సిపి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజగుట్ట పిఎస్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. సిఐ దగ్గర నుంచి హోంగార్డుల వరకు అందరినీ సిపి మార్చేశారు. ఇక 85 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. హైదరాబాద్ సిపి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజగుట్ట పిఎస్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. సిఐ దగ్గర నుంచి హోంగార్డుల వరకు అందరినీ సిపి మార్చేశారు. 85 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. మరింత అప్డేట్ అందించడానికి పంజగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద వాసు. ఎస్ కార్తీక్, హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పోలీస్ స్టేషన్లో 86 మంది సిబ్బంది ఒకే ఆర్డర్పై బదిలీ చేసినటువంటి నేపథ్యం. ప్రస్తుతం మనం పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నాం. పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఇటీవల కాలంలో వివాదాలకు తావిస్తూ ఉంది. షకీల్ యాక్సిడెంట్ మొదలు పెడితే పలు హోటల్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి కావచ్చు, అధికారుల అవినీతికి సంబంధించి కావచ్చు, మొత్తం 86 మంది ఇన్స్పెక్టర్ సహా మిగతా 85 మంది ఆర్డర్ సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు పంజగుట్ట పోలీస్ స్టేషన్. గతంలో 2018లో కూడా ఈ పోలీస్ స్టేషన్ దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా అవార్డు ఎంచుకున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ సిటీ సెంట్రల్లో ప్రజాభవన్కు, గతంలో ప్రగతి భవన్కు కూతవేటు దూరంలో ఉంటుంది. ముఖ్యమంత్రి నివాసం ఈ పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంటుంది. ఇలాంటి పోలీస్ స్టేషన్లో ఇంతమందిని ఒక్కసారిగా, ఎందుకంటే దుర్గారావు ఈ యొక్క ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి షకీల్ కుమారుడి యాక్సిడెంట్ కేసులో ఇక్కడనే అరెస్ట్ అయ్యాడు. ఇక్కడనే కేసు నమోదైంది. అతను ప్రస్తుతం పరారులో ఉన్నాడు. ఇదే పోలీస్ స్టేషన్లో మరొక ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ బోధాన్ గతంలో పనిచేసినటువంటి ఇన్స్పెక్టర్ అరెస్ట్ అయ్యారు, బెయిల్పై విడుదలయ్యారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ నుంచి సిఐ మొదలుకొని హోంగార్డ్ నుంచి హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐల వరకు కూడా 86 మంది సిబ్బందిని ఎట్ ఏ టైం ఇక్కడ నుంచి బదిలీ చేయడం సంచలనం కలిగిస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్ర పోలీస్ మొత్తం యంత్రాంగానికి ఒక హెచ్చరికగా భావించాలి. మనం చూసాం రీసెంట్ గా కుకట్పల్లి, పటాన్ చెరువు, పహాడీ షరీఫ్, కొద్దిసేపటి క్రితం గోపాల్పురం సిఐ వరుసగా సస్పెండ్ కొనసాగుతూ ఉన్నాయి. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడ్డా, కేసు విషయంలో అన్యాయం చేసినా ఖచ్చితంగా కూడా సస్పెండ్ తప్పదనేది మాత్రం ముగ్గురు కమిషనర్లు హైదరాబాద్ సంబంధించి రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనర్ల పరిధిలో కూడా సస్పెండ్ల పర్వం కొనసాగుతోంది. ప్రస్తుతం బదిలీలకు సంబంధించి నిన్న ఒక్కరోజే హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి 54 మంది ఇన్స్పెక్టర్లను, ఎస్హెచ్ఓలను ట్రాన్స్ఫర్ చేశారు. రాచకొండలో రీసెంట్ గా 20 మంది చేశారు. సైబరాబాద్ లో వరుస ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనకు చూస్తున్నాం పంజగుట్ట పోలీస్ స్టేషన్ సంబంధించి ఇక్కడ చూసాం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా వచ్చే ప్రతి ఒక్క కంప్లైంటర్ను రిసీవ్ చేసుకోవడం, అన్ని ఫిర్యాదులకు సంబంధించినటువంటి సపరేటు గదితో పాటు వెహికల్ పార్కింగ్తో పాటు అన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏమాత్రం చిన్న లోటు రాకుండా కూడా ఉంది. వాహనాల పార్కింగ్ సంబంధించి ఎక్కడ కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో వాహనాల పార్కింగ్ ఇబ్బంది ఉంటుంది. కానీ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ప్రస్తుతం పంజగుట్ట పోలీస్ స్టేషన్ కనిపిస్తూ ఉంది. కానీ సిబ్బంది తీరు మాత్రం విమర్శలకు దారితీస్తుంది. ఇక్కడ చూస్తున్నాం స్ట్రెస్ ఫ్రీ జోన్ అని కూడా సిబ్బంది ఒత్తిడి గురి కాకుండా ఉండేందుకు ఇక్కడ స్ట్రెస్ ఫ్రీ జోన్ అని చెప్పి కూడా వాళ్ళు ఏర్పాటు చేశారంటే అంటే సిబ్బంది చాలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఈ రోజు అబాసు పాలైంది. ఖచ్చితంగా కూడా ఒక ఇన్స్పెక్టర్, ఇదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ ఇదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం అంటే ఇదంతా కూడా అధికారులకు చిరెత్తుకొచ్చింది. ఖచ్చితంగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఒక కీలక నిర్ణయంగా మనం భావించాలి. గతంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పదే పదే పంజగుట్ట పోలీస్ స్టేషన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సిపి నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లకు ఇది ఒక హెచ్చరిక మనం భావించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పోస్టింగ్లకు సంబంధించి ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల లెటర్లతో పోస్టింగ్ పొందినటువంటి ఇన్స్పెక్టర్లందరినీ కూడా మార్చే క్రమంలో ఉంది. ఇంకో మరొక ఈ పంజగుట్ట పోలీస్ స్టేషన్ సంబంధించి ప్రజాభవన్కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇటీవల కాలంలో కూడా అక్కడ డిప్యూటీ సీఎం అక్కడ ప్రస్తుతం ఉంటా ఉన్నాడు. కానీ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయో ఆ ఫిర్యాదుల సమాచారం గత ప్రభుత్వంలోని కొంతమంది వ్యక్తులకు వెళ్తా ఉందన్నటువంటి అనుమానంతో రీసెంట్ గా ముఖ్యమంత్రి పర్సనల్ సెక్యూరిటీ సిబ్బందిని కూడా తొలగించినటువంటి తీరు, ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో కూడా సమాచారం మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి
కీలక సమాచారం మొత్తం కూడా లీక్ అవుతుందని భావిస్తున్నటువంటి పోలీస్ శాఖ ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో కూడా ఈ యొక్క చర్యలు చేపడతా ఉంది. లెటర్ల మీద వచ్చినటువంటి ఇన్స్పెక్టర్లు పోలీస్ సిబ్బంది మొత్తాన్ని కూడా మారుస్తా ఉన్నారు, పోలీస్ శాఖను ప్రక్షాళన చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 86 మంది సిబ్బంది మార్పు జరిగిందనైతే అధికారులు చెప్తా ఉన్నారు. కానీ దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు ప్లస్ పోలీస్ సిబ్బందికి ఇది ఒక హెచ్చరికగానే మనం భావించాలి. మరికొన్ని సస్పెన్షన్లు మరికొన్ని మార్పులు కూడా ఉండే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. విధి నిర్వహణలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా లేదంటే నిందితులతో కూడా అంటగాగినట్టయితే ఖచ్చితంగా కూడా చర్యలు తప్పవనేటువంటి హెచ్చరికలు మాత్రం పోలీసులు జారీ చేస్తా ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం 3 కమిషనర్లకు సంబంధించి హైదరాబాద్ సైబరాబాద్ రాచకుండా ప్రభుత్వం మారగానే 3ని మార్చినటువంటి తీరు, డీజీపీని మార్చారు. మొత్తం కూడా ఎక్కడ చిన్న ప్రతి కేసును కూడా క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో కొనసాగుతుంది. దీంట్లో భాగంగానే ప్రస్తుతం ఇక్కడ 86 మంది సిబ్బందిని మార్చారు. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.